యొక్క వంశంలో ఇప్పుడు ఇంతవరకు స్వామి యొక్క వంశం అది. ఇప్పుడు అమ్మవారి యొక్క వంశాల గురించి సోమవారం తెలియజేస్తా ఉన్నా. పెద్దలు నిశ్చితార్థం చేశారు కాబట్టి అమ్మనే స్వామి దగ్గరికి చేర్చి కళ్యాణ మండపంలోకి, విలాస మండపంలోకి, అంటే ఇది ఇప్పుడు ఇక్కడ రంగనాథ క్షేత్రంగా మారిపోయింది. రంగనాథ మండపం కళ్యాణ మండపం అయిపోయింది ఇక్కడ. కాబట్టి లోకంలో అమ్మాయి వద్ద వివాహం జరిగితే ఇక్కడ సాక్షాత్తు స్వామియే ఇల్లు అందరినీ పంపి రంగనాథ స్వాగతించారు. ఆ విధంగా ఇప్పుడు ఆశీర్వాదం చేస్తా ఉన్నారు. తత యశస్కరం ఇది ఆశీర్వచనం కుర్యాత్. అక్షతలు. ఓం యశస్కరం బలవంతం ప్రభుత్వాంతమేవ రాజాధిపతి బభువ సంకీర్ణ నాగాశ్వపతిర్నాణాం సుమంగళ్యం తతతం దీర్ఘమాయు. స్వామిని వేయించేయించడానికి కళ్యాణ పీఠ తత ఆగతవరాయ ఆసనార్థం ఉదగాగ్రం కూర్చాం దద్యాత్. ఆ విధంగా స్వామికి అక్కడ మరి ఇక్కడ కూర్చో ద్వారా స్వామిని వేయించేప్పటి చేయడానికి కళ్యాణ పీఠ అక్కడ ఆల్రెడీ ఇంతకుముందే పెట్టి ఉన్నాం. అయన్ ప్రతిష్ఠు ప్రతి మంత్రేణ పాద ప్రక్షాళనం కుర్యాత్. చెప్తాను. అవి బ్రహ్మ కలిగిన పాదాలు. ఆ స్వామి యొక్క పాదాలు మనం అభిషేకిస్తున్నాం. ఓం ప్రతద్విష్ణు తవ దేవీర్యాయ ఉర్గోర భీమా గోచరో గరిష్ఠః యస్యోర్జ్యోతిషి విక్రమణే తదుచ్యంతి భయాని విశ్వాః అధిక్షయంతి భువనాని విశ్వాః. అర్చత ప్రార్చత ప్రేమేదాసు అర్చతః అర్చ సంద్రువాభం అపాప్సే దుర్యావర్ణః హిరణ్యాకృత్యో నిశః వృషభోత్సవార్చనం. మామగారు కాలు కడిగారు కాబట్టి మరి ఆ స్వామి పేరు కూడా రంగనాథ స్వామి. రంగనాథ స్వామి యొక్క పాదాలు రంగనాథుడే కడిగారు కాబట్టి స్వామి పేరు కూడా, మా అయ్యగారి పేరు కూడా స్వామి రంగనాథ స్వామి. కాబట్టి ఆ విధంగా వృషభోత్సర్జనం చేయించారు. మామగారు కూడా ఆ విధంగా కాలు కడిగారు. ఇప్పుడు ఇక్కడ త్రైవత్సాంగులీయక మకర కుండల మనోహరే దేవమలం కృత్య. కాబట్టి ఇక్కడ సకలావధనయంగా పాద ప్రక్షాళన చేశాం. కాబట్టి కొత్త స్వామి సేవ చేయడం కోసం, మనో ఆహ్లాదం కోసం, ఆరోగ్యం ఆనందం కోసం మరి ఇక్కడ మధుపర్కాన్ని సమర్పించుకోవాలి. అంటే స్వామి నడిచి వచ్చాడు కాబట్టి మరి స్వామి సేవ తీర్చడం కోసం మధుపర్కాన్ని ఇక్కడ మనం స్వామిగా సమర్పిస్తారు. ఓం మధువాతారుదాయదే మధుచరంద చందవ మాధ్వీర్నస్తుం దోషతే మధునక్తామదోజనే మధుమాధు పార్థివామృత మధుజ్జవనస్కృతః పిత మధుమాధో వనస్పతి భాగం మాధవ ఆకీర్భావో భవంతునా దధిక్రావన్నోకారిజం జిష్ణోరస్వచ్ఛవాజినః సురభిరోగకాత్మనాం జదారిజత్ అయంతే మధువర్కో మధువర్కో మధువర్కః. ఓం యన్మధురోవలభ్య మాధవ్యో సాని సకృతేన దీస్తోష్టిం అమృతాపితానమభి అస్తప్రక్షాళ్యం తదా జీవం వస్తానిది వస్తాని దద్యాత్. స్వామివారి యొక్క తిరుముఖ మండలంను శుద్ధి చేయాలి. చేతిని కడగాలి స్వామికి. మధుపర్కం చేతిని కడగాలి. చేతిని కడగాలి స్వామి. కళ్యాణ పట్టు పీతాంబరాలను సమర్పించేవారు ఇప్పుడు ఇవ్వచ్చు ఇక్కడ. వస్త్రాన్ని అవాతిరతమంత్రుతాన్ని విశ్వాహృదే మిత్రదే గోవింద శరణం పవిత్రమిదిగా మార్చయేత్. ఇప్పుడు అమ్మవారికి యొక్క మరి వస్త్రాలు సమర్పించినప్పుడు కూడా గోవులు కూడా సమర్పించాలి. కాబట్టి అది గౌరవపూర్వకంగా అక్కడ మనం అయ్యగారు ఇప్పుడు ఆ పోగను పైకి విసురుతారు మంత్రం చెప్పిన తర్వాత.
ఓం చరణం పవిత్రం వితతం పురాణం येन పూతస్తర దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాది పాప్మానరాజిం తదేవ మాతా రుద్రాణవిదిగాం విసృజేత్ ఓం మాతా రుద్రాణాం దుహిత వసునాగం స్వాదాదిత్య అమృతస్య స్వనాభిః ప్రణువోచార్చి చింతిషే జనాయ మాగా మనాగా మదితిం వతిష్ఠ విపదూదకం రుణాన్యత్తు ఓం మృత్సుజత ఇది క్రముకమూర్ధ్వం విసృజేత్ గోవింద సిద్ధమన్నమిత్యుత్పాదతో దైవాజ్ఞాకటిక జల మంత్రేణ మూర్తిగా మోలోక్య రాత్రో నక్షత్ర మార్గమ లోక్య మధ్య యవానికాం నిదాయ దేవం ప్రతిముఖ ఉపవిశ్య యవానికాం నిదాయ మధ్యే యవానికాం నిదాయ తేంగ్రీవం స్మరామి ముహూర్తే సావధానే సుమూర్తే శ్రీరంగే గరుడాచలే ఖగైరో సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే చ నిషదే పుణ్యాచలే శ్రియా శ్రీరామానుజ భట్టరార్య శతగోపానంత సంకర్షణై శ్రీ సౌదర్శన పాంచజన్య భరతాచార్యై మహావైష్ణవై వేదశాస్త్ర పురాణ వైష్ణవ కథాలాపై సదాసి లక్ష్మీనారాయణ సావధాన గానక్యా కమలామలాంజలికుటేయ పద్మరాగాయితాః యస్తారాఘవమహితాః స్రస్తాశ్యామలకాయకాంతికలితాయ ఇంద్రనీలాయితాః ముక్తాస్తాశుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికా సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ సావధాన పార్వత్య కమలామలాంజలిపుటేయ పద్మరాగాయితాః యస్తా శంకరమస్తకే విలసత్కుంద ప్రసూనాయితాః స్వస్తాశ్యామలకంఠకాంతికలితాయ కాశ్మీరాంకిత గంధసార విలస దివ్యాంగరాగాన్వితో దివ్యోత్కౌస్తుభ చందనాంజిత భుజో హేమాంగదలాంకృత సౌవర్ణాంకిత కంకణజ్యుతిరసద్వ్యా ప్రకోష్ఠద్వయో కృష్ణో మంగళమాదనోతు భగవాన్ గోదా వివాహోత్సవే శ్రీమద్రత్న విభూషణాంచితకరకలాంబుదశ్యామల నాభి పంకజ సుసుతాంబుజభవ పీతాంబరాడాంబర హస్తప్రోజ్వల శంఖచక్రసుత గదా ఖడ్గా దివ్యాయుధ కృష్ణో మంగళమాదనోతు భగవాన్ గోదా వివాహోత్సవే సుమూర్తే బ్రహ్మేంద్రాదిసురార్చితాంగ్రీకుల కారుణ్యవరాన్నిధి గంధర్వాకిల సిద్ధ సాధ్యమితో దివ్యాంగనానే సేవిత సూర్యాదిగిర పూజితో మురిగణస్తుత్యో జగన్నాయక కృష్ణో మంగళమాదనోతు భగవాన్ గోదా వివాహోత్సవే
अतः कन्यादान समये महासंकल्प पठनं कुर्यात्। అసలు ఘట్టం మొదలైంది ఇప్పుడు మహాసంకల్పం అనేక కోటి బ్రహ్మాండనామేకాతమే అవ్యక్త ప్రకృతి మహాలంకారాకాశ వాయువేని జల పృథివ్యావరణై సప్తావిరావృతే అస్మిన్మాది బ్రహ్మాండ కర్మండలే ఆధార శక్తి శ్రీవర కూర్మానంద ఐరావతద్యశ్చ దిగిజోపరి ప్రతిష్ఠస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ సప్తలోకానాం ప్రతలే ప్రతిలోమేన భూలోక భూర్లోక స్వర్లోక మహార్లోక జనలోక తపోలోక సత్యాదిలోక సప్తలోక నామదు భాగే మహా నాలయామాన పరిరాజరాజస్య శాస్త్ర ప్రమండల మండితే ఐరావత పుండరీక వామన కుముద అంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీయ కాక్య ఆచదిగ్ధంతి శుండో దండో తంబితే లోకా లోకచలవలైతే లవణేషు సురా సర్పితనది క్షీర శుద్ధోరకార్ణవై పరివృతే జంబుప్లక్షకుచ క్రౌంచ చాక చాల్మల పుష్కరాఖ్య సప్త దీపారయుతే అమరావతి జ్యోతి అంబవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వచ్చ కాలావతి ప్రకృతి పుణ్యభక్తనై విరాజితే ఇంద్రాగ్నిమనిరుతే వరుణవాయు కుబేర ఈశాన్య అధ్యక్ష దిక్పాలకై పాలితే లోకాలోక పర్వతావృతే మహేంద్రమలయ సయ్య శక్తివతు హిమవతు వృక్షవతు విందర్య పారిజాత సప్త కులాచలై మతంగ శృంగాఖ్య పంచదశ పర్వత చాదిచిదే అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌర మలయాళ సింహాల ద్రవిడ ద్రావిడ కర్ణాటక నాటక ద్వారవతి ప్రకృతి పుణ్యపుత్ర విరాజితే ఇంద్ర కజీవ తామ్ర గమచిరాగ సౌమ్య గంధర్వచరణ భారతాఖ్య నవవర్షే ప్రత్యేకం శాస్త్రజన విస్తారితే భారతకం పూజ ఇలావృత కురుభద్రాత్మక గమనక మందాయణ కేతుమాల నామక నవకండ మండితే కండక విద్యా చంపక బదరిక నౌష దేవదారు గాద్యారణ్య ఆయుతే మహా అశయోచ్చలక్షిణే శేతుబంధ మలయాచలోత్తరోత్తరే శాస్త్రోజన విద్యుతే భరతవర్షే భరతఖండే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అయోధ్య కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగ్ కాంచీ శ్రీరంగ श्री वेंकटेश्वरादि पुण्यक्षेत्रै गंगा गोमती सरयू नर्मदादि पुण्य नदी विच विराजते नमो भूमध्यरेखया पूर्वी भागे भूपृष्ठ षोडशोपरिमितस्य रात्रिचरात्र भोजनामूर्ति विस्तारस्य मेरुदक्षिणे भागे श्री भूभाज मल्लिका संश्लेषणकान्त पीनान्त ीनास्तानमोज अत्रावलीलांशदूरस्य श्रीमदादि नारायणस्य नाभि सरोजे विराजमानस्य सकल जगदुत्पत्ति हेतु परब्रह्मण निमित्तस्य भृगुकुलस्य कुलः प्रत्यङ्गिरो परिच्याति द्रक्ष्यवशिष्टाख्य नो ब्रह्मण तेषां मध्ये तदत्ययाते प्रथमवर्षे प्रथममासे प्रथमपक्षे प्रथमदिवसे विघाटिका पार्थिवकल्प ऊर्मकल्प ब्रह्मकल्प वराहकल्प सावित्रिकल्पानां मध्ये श्री श्वेतवराहकल्पे स्वयंभुवे मत्स्य कूर्म वराह नरसिंह वामन भार्गव राघव कृष्ण बौद्ध कल्कि दशावतारेषु प्रदेशे कृष्ण गंगा गोदावरी कावेरी मध्ये नवमी बौद्धावतारे अष्टविंशति समय महायुगे सप्तदश लक्ष अष्टविंशति सहस्रपरिमिते कृतयुगे याते द्वादशलक्षजन्मवति सहस्रपरिमिते त्रेतायुगे याते अष्टलक्षविंशति सहस्रपरिमिते द्वापरयुगे च याते चतुर्लक्ष द्वात्रिंशत् सहस्रपरिमिते कलियुगे प्रथमोपाधिक्रमांक शालिवान विजयापि नंदनागार्जुनादिशेषु तुति शालिवानसिके अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रमानेन शुभपितो చెప్పండి మమ అనాది అవిద్య వాసనయ ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానాయోనిషు జనిత్వా కేనాపి భాగ్య విశేషణ ప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం కృతానాం నవ విధానాం మహాపాతక ఉపపాతకాదీనాం ద్వారా శ్రీమన్నారాయణ
శ్రీ గోదా నందన ఇది సంకల్ప్య హిరణ్యగర్భ ఇది మంత్రేణ కుశ కుసమాక్షత హిరణ్యబలోదకం గృహీత్వా నింపడానికి సిద్ధమయ్యాము. ఇక్కడ ఉన్న అందరం కూడా స్వామి వారి యొక్క ఇదానీం తవ దాస్యామి దత్త స్నేహేన పాలయ కన్యాం కనక సంపన్నాం కనకాభరణైః స్తుతాం దాస్యామి విష్ణవే తుభ్యం విష్ణులోక జిగీషయ. ఇందులో అర్థం ఏమిటంటే అష్టవర్ష భవేత్ కన్య. మా అమ్మాయికి 8 సంవత్సరాలే, చిన్నపిల్ల. ఎంత ఎదిగినా కూడా తల్లిదండ్రుల దృష్టిలో ఆ అమ్మాయి 8 సంవత్సరాల పిల్లగానే కనిపిస్తుంది. ఎంత చదువుకున్నా, ఎంత ఉద్యోగం చేస్తున్నా కూడా, ఏ వయస్సులో ఉన్నప్పటికీ కూడా ఆమె తల్లిదండ్రుల దృష్టిలో 8 సంవత్సరాల అమ్మాయి కదా. ఈయన కూడా అదే అంటున్నాడు. గోదాదేవికి తండ్రి, పెంచినటువంటి తండ్రి విష్ణుచిత్త మహానుభావుడు. అష్టవర్ష భవేత్ కన్య పుత్రవత్ పాలితామయ. నా కుమారుణ్ణి ఎలాగైతే ఎంత గారంగా ఆయన ఏదడిగితే అది ఇచ్చి, ఎలా చదివితే అలా చదివించి, ఎలా నేను కుమారుడిని ఏ విధంగా అయితే, ఎందుకంటే పున్నాంను నరకాత్రాయతి పుత్ర, పున్నాము నరకం నుంచి బయట పెడతాడు కాబట్టి మనం పుత్రుడికి బాగా విలువ ఇస్తాము, అధికారాలన్నీ ఆయనకే కట్టబెడతాడు కదా. ఈయనకు ఉన్నది ఒక్కరిదే కూతురు గోదాదేవి, పుత్రుడు లేరు చేత పుత్రవత్ పాలితామయ. నేను ఈమెను ఇప్పటిదాకా ఎలా పెంచానంటే కొడుకుని ఏ విధంగా పెంచుతానో నా బిడ్డను కూడా అదే విధంగా పెంచాను. ఇప్పుడు ఈ సమయం వచ్చింది. ఇదానీం తవ దాస్యామి. ఇప్పుడు నీకు నేను ఇచ్చేస్తున్నా, సమర్పించేస్తున్నాను. నా కుమార్తెను నీకు అప్పచెప్పిస్తున్నా. ఆమె ఈడపిల్ల కాదు, ఆడపిల్లే. లేదా ఆమెను నీకు ఇచ్చేస్తున్నాను. మరి ఎలా చూసుకోవాలో తెలుసా నువ్వు? దత్త స్నేహేన పాలయ. దత్త స్వీకరించి, స్నేహేన ప్రేమతో. స్నేహం అంటే ఫ్రెండ్షిప్ అని కాదండి ఇక్కడ అర్థం. ప్రేమ, అభిమానం. ఎలాగైతే గాఢంగా పెంచానో తండ్రిగా, నీకు ఇప్పుడు ఇస్తున్నాను కాబట్టి నువ్వు ప్రేమగా అనుకుంటే అందరూ అనుకోండి. ఏమనుకుందాం? అందరం కూడా 1,00,000 గోవులు ఇద్దాం అనుకుందాం. ఎక్కడికి? మన యొక్క అభయవర సిద్ధి సీతారామ స్వామి యొక్క ఆలయానికి ఇద్దాం. చెప్పండి. గవాంగేషు తిష్టంతి ఓనాని చతుర్దశ శ్రీరంగనాథ స్వామిన ప్రియత. స్వామి ప్రీతి చెందాడు. మనందరం గోవులు ఇచ్చాం కాబట్టి స్వామి చాలా సంతోషపడ్డాడు. కాబట్టి ఎవరైనా సరే గోదాన నిమిత్తం ఎంతో కొంత తోచిన విధంగా దక్షిణ ఇవ్వండి. అవి పెట్టండి. గోదాన నిమిత్తం గోదానం ఇచ్చినట్టుగా ఎంతో కొంత తోచిన విధంగా దక్షిణ పెట్టండి. తర్వాత భూదానం. సర్వశాస్యాయ భూమి వరాహేన సముద్రుత యస్మాదస్య ప్రదానేన అత శాంతిం ప్రయచ్చ మే అనేన భూదానేన శ్రీరంగనాథ స్వామిన ప్రియత. ఎన్ని ఎకరాలు ఇస్తారు? స్వామివారికి ఎన్ని ఎకరాలు ఇస్తారు? మనసు అనుకోండి. మనకు స్వామి కనుక ఇస్తాం 1,00,000 ఎకరాలు ఇస్తాం అనుకుందాం. మనసులో ఏమున్నది? అనుకోవడానికి ఏమున్నది? హిరణ్య గర్భస్థం హేమ బీజం విభావసో అనంత పుణ్య అత శాంతి. వాడు మన క్షేత్రానికి
ఎంత ఇచ్చినా తక్కువనే స్వామికి మనం మనసులో అనుకుందాం, అనుకొని ఎంతో ఇద్దాం, ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ కూడా క్షేత్రానికి బలపరుస్తాం. ఈ యొక్క అభయవలసిన క్షేత్రాన్ని మనం ఇంకా వృద్ధిలో తీసుకొద్దాం. కాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాదస్య ప్రదానేన అత శాంతిం ప్రయచ్చ మే అనేన సాలగ్రామ దానేన శ్రీ సమర్పితవంతుల వంతుల ఏది గోవు హిరణ్య సాలగ్రామాన్ని చూడసమాధానై శ్రీ స్వామి ప్రియతాం. అక్కడ ఎవరెవరు చేయాలో చెప్పండి సార్. ఎవరు కన్యాదానం ఎవరు అందరు టికెట్ ఇచ్చారు. కన్యాదాన ఫల సమృద్ధి రస్తో గోత్రం గోత్ర శ్రీవస్తు గోత్రం గోత్ర శ్యాం సరుచి గోత్రో దోత్య బొట్టు ప్రసాద్ నామధేయస్య సాదర వ్యక్తి విజయలక్ష్మీ సమేతస్య గోత్రం గోత్ర వృత్తం వంశాన్ని నామధేయస్య శాంతి సుభద్రా సమేతస్య काय भाई करना है ना.
మొట్టమొదలుగా ఆర్మూరు పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున మరి సంక్రాంతి కనుమ భోగి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మా వార్డులో ఉన్నటువంటి రామాలయంలో మరి గోదాదేవి కళ్యాణం అతి వైభవంగా మరి రంగరంగ వైభవంగా మరి చాలామంది భక్తుల సన్నివేశంలో మరి యొక్క గోదాదేవి కళ్యాణం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున ఆ రాముని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అందరికీ రామ్నగర్ మరి ఆర్మూర్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి రామాలయం స్టార్ట్ అయినప్పటికీ 24వ సంవత్సరం 24వ గోదావరి కళ్యాణం చాలా రామ్నగర్ భక్తులు దాతల సహకారంతో చాలా అంగరంగ వైభవంగా గోదావరి కళ్యాణం చేస్తున్నాము. మరి గత డిసెంబర్ 16 నుంచి జనవరి 14 దాకా నెల రోజుల నుంచి ధనుర్మాస కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి దాదాపు నెల రోజుల నుంచి దాదాపు 100 మంది మహిళలు ఉదయం పూట 5 గంటల నుంచి పూజలో పాల్గొని ఈరోజు సంక్రాంతి రోజు గోదామాత కళ్యాణం జరుపుకొని పెద్ద ఎత్తున అన్నప్రసాదం జరుపుకొంచాను. మాకు సహకరించే దాతలకు ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబు గారికి, స్థానిక కౌన్సిలర్ రంగన్న గారికి, మన రామాయణకం సభ్యులు రామ్నగర్ దాతలకు పేరు పేరు జై శ్రీరామ్. మొట్టమొదట ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు రామ్నగర్లోని రామాలయంలో గోదాదేవి కళ్యాణం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక సభ్యులు చక్రు గారు చెప్పినట్టు 24 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుపుకుంటూ నిరంతరంగా ఇలాగే మరిన్ని వందల సంవత్సరాలు జరుపుకోవాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ ఆ శక్తి సామర్థ్యాలు వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటూ ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, రాష్ట్రమే కాదు ఈ భారతదేశ ప్రజలందరికీ శుభాలతో కూడినటువంటి ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రామాలయ కమిటీ సభ్యులకు, స్థానిక కౌన్సిలర్ రంగన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.